2019 వన్డే వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికాతో ఆడిన తొలి మ్యాచ్లో రోహిత్ విశ్వరూపం చూపించాడు. 144 బంతుల్లో 122 పరుగులు కొట్టాడు. 2019 వన్డే వరల్డ్ కప్లో తొలి సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 222 పరుగులు సాధించింది. 223 పరుగుల టార్గెట్ను భారత్ అలవోకగా ఛేదించింది. హిట్ మ్యాన్ మెరుపులతో 6 వికెట్ల తేడాతో సత్తా చాటింది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్లో రోహిత్ 57 పరుగులు కొట్టాడు. పాకిస్తాన్తో మ్యాచ్లోనూ స్టార్ ప్లేయర్ దంచేశాడు. 113 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. టోర్నీలో రెండో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో భారత్ 336 పరుగులు కొడితే పాకిస్తాన్ 212 పరుగులకే పరిమితమైంది. ఆఫ్ఘన్తో మ్యాచ్లో రోహిత్ ఒకే ఒక్క పరుగు చేశాడు. వెస్టిండీస్తో మ్యాచ్లో 18 పరుగులు సాధించాడు. ఇంగ్లాండ్తో మ్యాచ్లో రోహిత్ శర్మ మరో లెవెల్ చూపించాడు. 338 పరుగుల టార్గెట్ చేజ్లో హిట్ మ్యాన్ 102 పరుగులు సాధించాడు. ఈ మ్యాచ్లో భారత్ 306 పరుగులకు పరిమితమైంది. ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. బంగ్లాదేశ్తో మ్యాచ్లోనూ రోహిత్ సెంచరీ సాధించాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత్ 314 పరుగులు కొట్టింది. ఆ తర్వాత బంగ్లా జట్టు 286 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత శ్రీలంక విసిరిన 265 పరుగుల టార్గెట్ చేజ్లో రోహిత్ సెంచరీ సాధించాడు. 103 పరుగులు కొట్టాడు. టోర్నీలో 5వ సెంచరీని అందుకున్నాడు. రికార్డులు కొల్లగొట్టాడు. న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో మాత్రం సింగిల్ డిజిట్కు పరిమితమయ్యాడు. ఈ టోర్నీలో రోహిత్ మొత్తంగా 648 పరుగులు సాధించాడు. 81 యావరేజ్, 98.33 స్ట్రైక్ రేట్తో మెస్మరైజ్ చేశాడు.